సర్తాజ్గా వైసీపీ నేతలకు అమరావతిపై దుష్ప్రచారం చేయటం తప్ప మరో పని లేదని అంటున్నారు మంత్రి నారాయణ. అమరావతిపై విమర్శలు చేసే వాళ్లు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసిన తరువాత మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైందన్న ఆయన అమరావతి పరిధిలో 29 గ్రామాల అభివృద్ధికి 904 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని అన్నారు. సబ్ కమిటీ నిర్ణయాలను సీఎం చంద్రబాబుకు వివరించిన తరువాత నిర్ణయం తీసుకుంటామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. కొన్ని కీలక అంశాల మీద ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మంత్రి నారాయణ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఎలాంటి నిర్ణయాలు ఈరోజు తీసుకున్నారు? ముఖ్యంగా అమరావతికి సంబంధించిన విషయంలో రైతులకు సంబంధించిన ప్లాట్లు అవన్నీ కూడా డెవలప్ చేయాలి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అమరావతి క్యాపిటల్ సిటీలో యాక్చువల్గా 29 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద 904 కోట్లతో యాక్చువల్గా టెండర్లు, అంటే ఆ 29 గ్రామాల లోపల రోడ్లు కానీ, తర్వాత డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, యూజ్డ్ వాటిని ట్రీట్ చేసి పంపించడం కానీ, ఇవన్నీ చేసేటట్టుగా యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు 904 కోట్లతో. దాన్ని ఈరోజు అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేసింది. దానివల్ల క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి వెంటనే టెండర్లు పిలవటం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రైతు సోదరులు ప్లాట్లు ఇచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలు ఇచ్చిన ల్యాండ్స్కి తిరిగి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏదైతే డెవలప్డ్ ప్లాట్ ఇస్తున్నారో దాంట్లో రాస్తున్నారు ఎస్సీ ల్యాండ్ అని, ఎస్టీ ల్యాండ్ అని. దాన్ని రిమూవ్ చేయమని యాక్చువల్గా రిక్వెస్ట్ చేస్తే అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. యాక్చువల్గా దాన్ని కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేయమని యాక్చువల్గా రిక్వెస్ట్ చేస్తే అది 78.01 ఏకర్లు యాక్చువల్గా దాన్ని చేసేదానికి, డెవలప్ చేసేదానికి, ల్యాండ్ పుల్లింగ్ దానికి యాక్చువల్గా సిఆర్డీకి యాక్చువల్గా అథారిటీ ఇచ్చారు. అది కానీ పూర్తయితే దాదాపు జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్లో దాదాపు 20,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాదాపు 5,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎయిర్పోర్టు, తర్వాత రింగ్ రోడ్స్, అవుట్ రింగ్ రోడ్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటన్ని డెవలప్ చేయడానికి ఒక ఎస్పీవీని యాక్చువల్గా ఫామ్ చేయడానికి ఆల్రెడీ ఏడీసీ ఉంది. మరొక కార్పొరేషన్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్ట్ 411 కోట్లతో, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ 376 కోట్లతో సబ్మిట్ చేస్తే దాన్ని కూడా యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మహాలక్ష్మి హోటల్స్కి యాక్చువల్గా 1 ఏకర్ ల్యాండ్ ఇవాళ ఇవ్వడం జరిగింది. విట్టు ఎస్ఆర్ఎం కూడా 2014-19లో ఏదైతే కమిట్ అయ్యామో ఆ సెకండ్ 100 ఏకర్స్ ఇచ్చాం. వాళ్ళు మెడికల్, డెంటల్, నర్సింగ్, పారామెడికల్, స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేస్తారు. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ సంబంధించిన ఏమైనా నిర్ణయం తీసుకున్నారు సార్? దానికి జిఓఎం యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒకసారి నెక్స్ట్ వీక్లో కానీ ఈ వీక్లో కానీ జిఓఎం కూర్చొని డిస్కస్ చేసి క్యాబినెట్కి తీసుకురావడం జరుగుతుంది. వర్షాలు పడిన సందర్భంలో అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు. రెండోది ఇక్కడ పులస చేపలు దొరికితే ఆక్వా హబ్గా మారుదని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీ చాలా చక్కగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ వర్క్లు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. 11,000 మంది వర్క్ చేస్తున్నారు. రేపు మార్చికి 4,000 హౌసెస్ కంప్లీట్ చేస్తున్నాం. ఒక 2 టవర్లు తప్ప 2-3 టవర్లు తప్ప మిగతా అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. 1.5 ఇయర్లో ట్రంక్ రోడ్స్ అయిపోతున్నాయి. 2.5 ఇయర్స్లో లేఅవుట్ రోడ్స్ అయిపోతాయి. 3 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ అవుతాయి. అవి అయిపోతాయని వాళ్ళకి తెలుసు ఎంతో వేగవంతంగా. అందువల్ల వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కాబట్టి వచ్చి వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇక్కడ వచ్చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయని మంత్రి నారాయణ చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అమరావతిలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం అన్ని నిర్మాణాలు జరుగుతాయని, ఒకవేళ అనుమానం ఉంటే వచ్చి చూడొచ్చు అంటూ కూడా మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు. అంతేకాదు అమరావతికి సంబంధించిన విషయంలో ల్యాండ్ పూలింగ్, సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ సంబంధించిన విషయంలో క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసి ముఖ్యమంత్రికి వివరిస్తామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అమరావతికి భూములు ఇచ్చిన రైతుల 29 గ్రామాలకు సంబంధించిన రైతుల భూముల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణతో పాటుగా అమరావతిలో నిర్మాణం చేయబోతున్నటువంటి ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ ఇవన్నిటికి సంబంధించిన ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయబోతుంది. దాని ద్వారా నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అమరావతి నిర్మాణ పనులు వచ్చే 2-3 సంవత్సరాలు పూర్తి అవుతాయని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వనాథ్, రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.